డీకేఎస్జెడ్సీ మీటింగే అది, డీకేఎస్జెడ్సీ ప్రత్యేక సమావేశం. కానీ ఆ డీకేఎస్జెడ్సీ మెంబర్స్కే చెప్పలేదు. ఇదే విషయాన్ని తీసుకొని సమీక్ష కూడా చేయడం జరిగింది. కానీ అది అక్కడికి అయిపోయిన దాన్ని సమీక్ష చేయడం జరిగింది. మరి ఇప్పుడు మొదలైనటువంటి దాని గురించి అక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. తెలుసు, ఆ రోజుకే స్పష్టంగా తెలుసు. నేను రాయడం జరిగింది, ఇంకొక సీసీ కామ్రేడ్ రాయడం జరిగింది, మొత్తం మెటీరియల్ అందించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ చెప్పలేదు, దాని మీద ఏమీ అభిప్రాయం తీసుకోలేదు. కామ్రేడ్ దన్నుని అడిగితే చెప్తాడు. ఈయన కూడా అక్కడ మీటింగ్లో పాల్గొని వచ్చిండు. కావాలని చెప్పని దాన్ని ఆపడం జరిగింది. చాలా విషయాలు నా లెటర్లు కనుక అక్కడ చదివితే ఎస్జెడ్సీ మీటింగ్లో చాలా విషయాలు ఎస్జెడ్సీ కామ్రేడ్స్ దృష్టికి వచ్చేటువంటి వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఉండేది. మేము ఎక్కడ కూడా తప్పలేదు, పద్ధతి ప్రకారంగానే పోవడం కోసం ప్రయత్నం చేసినాం. ఇంకా చివరి విషయం, మేము ఎవరి అనుమతి తీసుకోకుండా పెట్టకుండా బయటకు వచ్చేసినామని చెప్పనేటువంటిది అది కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. మీటింగులు జరగాలి, కానీ మన మీటింగులు జరుపుకునే పరిస్థితి లేదు. మనకు అనేక నిర్ణయాలు జరిగేటువంటి మీటింగులు జరిగితే మన కాంగ్రెస్ని జరుపుకోగలిగితే మన 23లో 24లో చాలా ఉపయోగకరంగా ఉండేది. మనకు ఎన్నో నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం మనం. ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ మనకు తెలుసు, మన సీసీ కామ్రేడ్స్ అందరికీ తెలుసు మనం చాలా నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం అని చెప్పనేటువంటిది. అయితే మేము ఎదురు చూసినాం, చెప్పినాము, కామ్రేడ్ సోనుతో కూడా మాట్లాడినాము. మీరు కలుసుకోవాలి, పీబీ మెంబర్స్ కలుసుకోవాలి, మనం సీసీ కామ్రేడ్స్ అందరం కలుసుకొని మాట్లాడుకోవాలి ఒకసారి. ఈ ప్రక్రియ తీసుకుంటున్నాం అనేటువంటిది తెలియాలి. ఆ తర్వాత ఎవరు వినరు ఏం చేద్దాం అనేటువంటి నెక్స్ట్. కానీ ఒకటి ఇది పద్ధతి, ఈ పద్ధతిని మనం పాటిద్దాం అనేటువంటి ప్రయత్నాన్ని సెప్టెంబర్ 13 రోజు వరకు కామ్రేడ్ దన్నుతో పాటు వస్తారనేటువంటి చూసినాం. కామ్రేడ్ దన్ను వచ్చి వెనకొస్తున్నారు అని చెప్పనేటువంటి చెప్తే దానికోసం కూడా వెయిట్ చేసినాం. ఆ తర్వాత ఇక రారు అనేటువంటిది అర్థమైన తర్వాత అప్పుడు లేట్ అయ్యి దాన్ని చూసి అప్పటికే జరిగిపోతున్న నష్టాలు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉన్నటువంటి కామ్రేడ్ రాహుల్ వాళ్ళు, ఆ తర్వాత కామ్రేడ్ మన విజయ్ లోకేష్లు అమరులు కావడం అని చెప్పనేటువంటిది ఇంకా కొనసాగుతున్నటువంటి వరుస నష్టాల దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం లేట్ చేయడం ఏ రకంగా కూడా సరైనటువంటిది కాదు అని చెప్పని ఈ స్టేట్మెంట్ను మనం విడుదల చేయాలి అనేటువంటిది అనుకొని దేనికైనా సిద్ధపడదాం, నష్టాలకు సిద్ధపడదాం. ఇక ఆ మేరకు బదనాం అవుతాం అనేటువంటి తెలుసు. దాని గురించి మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మేము స్వీకరించడం కోసం సిద్ధమే, ఒక అనివార్యత. అది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న స్థితిని అర్థం చేసుకోవాలి. ఇది ఒక అనివార్యత అనేటువంటిది. దానికి కారణాలు ఇక అనేకం ఉన్నాయి. కారణాల గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇది ప్రక్రియ, స్థితి, పద్ధతులను ఉల్లంఘించి చేసినటువంటిది లేదు. సాధ్యమైనంత మేరకు మేము మ్యాక్సిమం ఒక పద్ధతి ప్రకారంగా పోవడం కోసం ప్రయత్నం చేసి ఉన్నంతలో ఈ రోజున్న పరిస్థితుల్లో ఏవైతే మనం అమలు చేయగలుగుతామో దానికి అనుగుణంగా పోవడం కోసం ప్రయత్నం చేసినాం. ఇది నేను పార్టీ కామ్రేడ్స్కు చెప్తున్నటువంటిది. మీరు దీన్ని గమనించాలి అని చెప్పని దృష్టిలో పెట్టుకోవాలి, పరిశీలించండి. గద్దారులు అని చెప్పనేటువంటి ద్రోహులు అని చెప్పనేటువంటి వరకు సరే అంటారు. ఇక విప్లవానికి ఇట్లా రావడం ద్వారా కలిగేటువంటి నష్టము అనేటువంటిది వేరు అభిప్రాయాలు ఉంటాయి. మేము ఒకటి ఆలోచిస్తున్నాం, వాళ్ళు ఒకటి ఆలోచిస్తున్నారు, ఓకే అనొచ్చు. కానీ దానికి మించి కోవట్టులు అని చెప్పనేటువంటి ఆరోపణ ఏదైతే చేస్తున్నారో అది సరైనటువంటిది కాదు. మా ఆచరణ ఏంటి ఇంతకాలంలో, మరి దేన్ని ఆశించి ఇట్లా తయారైనాం మేము? మరి ఇంత ఆచరణ అంతా వదిలిపెట్టి ఏ స్వార్థం మాకు ఈరోజు చివరి సమయంలో వచ్చింది ఇక్కడికి? అంత స్వార్థం అనేటువంటిది గమనించండి. కామ్రేడ్స్ లోపల ఉన్నటువంటి కామ్రేడ్స్ మా ఆచరణ గురించి చాలా దగ్గరగా చూసినటువంటి కామ్రేడ్స్ ఏంటిది, ఎట్లున్నాం, మీతో పాటు కలిసి ఉన్నప్పుడు ఏం చేసినాం, మేము ఎట్లున్నాము, మా వ్యవహారం ఆచరణ అంతా ఏంటిదని తెలుసు. కాబట్టి మీరే నిర్ణయించుకోండి, వెనక్కి తీసుకోవాలని చెప్పనేటువంటిది నా అప్పీలు. అంటే మీరు డైరెక్ట్గా శబ్దాన్ని ఉపయోగించలేదా, శబ్దాన్ని డైరెక్ట్ ఉపయోగించకపోయినా అది ఆ ధ్వని వ్యక్తమవుతున్నది. దానికి అనుగుణంగా బయట వాళ్ళు కావాలని చెప్పని ఇక ఒక సిస్టంగానే ఒకటి తయారైంది. మన పార్టీకి ఒక సిస్టంగానే బయట మనం ఏదంటే అది తానా అంటే తందానా అనేలాగా తయారైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు వెనక్కి తగ్గాలంటే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పనేటువంటిది నేను అప్పీల్ చేస్తున్నాను. ఇదొకటి. దాని తర్వాత ఈ ప్రజాస్వామికవాదుల పేరు మీద, మానవ హక్కుల సంఘం పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు తొందరపడి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు? మీరు పౌర హక్కుల సంఘాల వాళ్ళు కదా, పౌర హక్కుల సంఘాల వాళ్ళు ఏ నిర్ధారణ లేకుండా మాట్లాడడం సరైనటువంటిదేనా? మేము అందుబాటులో ఉన్నాం కదా, మమ్మల్ని కలవండి, మీరు ఫస్ట్ వీళ్ళందరినీ కలవండి, కలిసి నిర్ధారణ చేసుకోండి. అక్కడ ప్రజల్ని కలవండి, మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కలవండి. మేము ఎట్లా బ్రతికినాం అనేటువంటిది కదా మీ ప్రశ్న. అందరు చనిపోతారు, మరి ఈయన ఎట్లా బ్రతికిండని కదా మీ ప్రశ్న. అడిగితే చెప్తారు ఈయన ఎట్లా బ్రతికిండని చెప్పనేటువంటిది, ఎవరు బ్రతికించుకున్నారు అనేటువంటిది, ఏ ప్రమాదాలకి వెళ్ళి బయటపడ్డాడు అనేటువంటిది వాళ్ళే చెప్తారు మీకు. అందరు కూడా ఈ అందరు కామ్రేడ్స్ గురించి కూడా చెప్తారు. మీరు ఒక ప్రక్రియను తీసుకోండి, మీరు తొందరపడి మాట్లాడకండి. గడ్డం లక్ష్మణ్ గారు, మీరు తొందరపడి మాట్లాడకండి. మీరు పౌర హక్కుల సంఘం వాళ్ళు గారు, మిమ్మల్ని కలవడం కోసం సిద్ధం. మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మేము ముందు నుండి గౌరవిస్తూ వస్తున్నాం, ఈరోజు గౌరవిస్తున్నాం. మేము
మంచులు దొరుకుతాయి కదా అని చెప్పని స్టేజ్లు దొరుకుతాయి కదా, అనుకూల వాతావరణం ఉన్నది కదా అనేటువంటి దగ్గర నుంచి ఎట్లా అంటే అట్లా మాట్లాడడం సరైన విధంగా ఉండదు. మీలాగా మేము సైద్ధాంతికంగా చర్చించలేకపోవచ్చు.